ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో వైసీపీ తీరును నిరసిస్తూ కూటమి పార్టీ మహిళలు నిరసనకు దిగారు. తిరుపతి స్థానిక బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం సమీపంలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిని గంజాయి రహిత ప్రదేశంగా మార్చాలనే తమ ఉద్దేశమని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. నగర నడిబొడ్డున కూడా ఇటు కూటమి నేత మహిళలు కూడా నిరసనకు దిగినటువంటి పరిస్థితి. అయితే ఈ నిరసన ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారని వాళ్ళ మాటల్లోనే కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకోసం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ మహిళలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు? నిరసన కంటే కూడా ఇది మా బాధ అండి, మా కడుపు మంట. ఈ తిరుపతిని నాశనం చేస్తున్నటువంటి తండ్రి కొడుకుల నుంచి కాపాడండి, ఆ గోవిందా అనుకుంటా మేము కాపాడుకోండి అని మేము అడుగుతున్నాము, అర్థిస్తున్నాము. మేమే ఒకటే అడిగేది, ఇది భూ కబ్జాలు బయటపడతాయి అని చెప్పి ఇవి చేస్తున్నారని అంటున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. భూ కబ్జాలు ఎవడు చేశాడు రా బాబు? ఎవడు చేశాడో తీసుకొచ్చి బయట పెట్టండి. సాక్ష్యాలు ఉంటే పోయి కంప్లైంట్ ఇవ్వండి. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు కదా. ఎవరైనా తప్పు చేస్తే తప్పే, తప్పు చేయకుండా మాట్లాడితే ఒప్పుకునేది లేదు. మీరు కన్నా భూ కబ్జాలు చేస్తామని ఎక్కడైనా నిరూపిస్తే దమ్ముంటే నిరూపించండి. మగాళ్ళైతే మీరు బయటకు వచ్చి మాట్లాడండి తప్ప 4 గోడల మధ్య కూర్చొని ఏదో 2 మీడియా వాళ్ళని పిలుచుకొని మాట్లాడేది కాదు. మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు నువ్వేం చేసావో. మొన్న 6 కేజీలు పట్టుబడింది. మీడియా అందరికీ తెలుసు కదా, ప్రపంచం అందరికీ తెలుసు, జగన్కి కూడా తెలుసు కదా ఎవడు వాడు అనేది కూడా తెలుసు. ఎవరు భాను అనే అతను, అభినయ్ రెడ్డి చెంచా. నువ్వు ఆ చెంచాని పక్కన పెట్టుకొని గంజాయి అమ్ముకొని మీరు బతుకుతున్నారు. అంత నీచ స్థాయికి బతకాలనా అని అడుగుతున్నా. మీరు నాయనా కొడుకులు ఎమ్మెల్యేలు కూడా పోటీ చేసి ఉన్నారు కదా, సంపాదించారు కదా. ఆ డబ్బులంతా ఏం గుంతలో పెట్టుకొని పోతారు? మీరు ఒకటే, తిరుపతి మాకు బాగుండాలి, తిరుపతి సురక్షితంగా ఉండాలి, తిరుపతి యువత బాగుండాలి అనేదే మా కూటమి కోరిక. ఈ కూటమిలోనే వాళ్ళు 6 కేజీలు అమ్మినారంటే ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు అదే వైసీపీ గవర్నమెంట్లో ఇంకెంత చేసి ఉంటారో మీరే మీ ఊహకే వదిలేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వెంటనే ఈ తండ్రి కొడుకుల్ని తిరుపతి నుంచి వెలేయాలి. ఈ తండ్రి కొడుకుల్ని తిరుపతి ద్రోహులుగా నిర్ణయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, గతంలో కూడా అంటే అభినయ్ రెడ్డి ఒక వ్యాఖ్య కూడా చేశారు, ఏదైతే గంజాయి వల్ల మాకు 8 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది నెలకి, అది కానీ నిరూపించే నడి రోడ్లో కూడా ఉరి తీయండి చెప్పి కూడా ఆయన ఒక మాట అయితే చెప్పారు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దాన్ని ఎలా చూసేది లేదు సార్. ఇప్పుడు వంకాయ కోసనాలు వల్లో పెట్టుకొని నాకు తెలియదు అనే సంగతి ఇది. ఎవరికైనా చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డకైనా కూడా అభినయ్ రెడ్డి ఏంది, కరుణాకర్ రెడ్డి ఏందని తెలుసు. వాళ్ళు చేసే అనేక ప్రాంతాలను తెప్పించి మా బిడ్డల భవిష్యత్తు ఆడుకుంటున్న ఈ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిని వెంటనే వాళ్ళు శంకరమాన్యం అడవులకు తరలించాలి. ఎందుకంటారా, ఈరోజు స్కూల్ దగ్గర ఈరోజు డ్రగ్స్, బస్టాండ్ల దగ్గర డ్రగ్స్, రైల్వే స్టేషన్లో డ్రగ్స్, ఆటో స్టాండ్లలో డ్రగ్స్, సందులలో డ్రగ్స్, 10 మంది ఎక్కడుంటే అక్కడ డ్రగ్స్. అంటే ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు స్పృహ కోల్పోతారు, ఏం చేస్తున్నారో తెలియదు. ఈరోజు హత్యలకి, మానభంగాలకి, రేపులకి, మర్డర్లకి కారణం ఈ దందా వచ్చి మన డ్రగ్స్. ఈ డ్రగ్స్ని ఇలానే డ్రామా మాటలు అవసరం లేదు. మీరు ఎక్కడి నుంచి తెప్పించారు, మీ సాక్షులే, మీ శిష్యులే చెప్తున్నారు. కానీ మీరు ఇలాగన చేసి మీరు ఈ విధంగా చెప్పడం, తప్పుడు మాటలు చేయడం మేము ఒప్పుకోం. మహిళలంతా కూడా మిమ్మల్ని మీ ఇల్లు చుట్టుముట్టి మిమ్మల్ని తీసుకొని వచ్చి మేము ఏ విధంగా మీ దగ్గర ఒప్పించాలో మాకు తెలుసు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీ అంతటా మీరు తెలుసుకొని మా బిడ్డల జీవితాలతో, మహిళల జీవితాలతో మీరు ఆడుకోకుండా మీరు బుద్ధి తెచ్చుకొని ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రధానంగా ఏదైతే కూడా ఇటు భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇక్కడ తిరుపతిలో కూడా డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున విక్రయాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కు బానిసై కూడా అనేక వాళ్ళు ఫ్యామిలీలను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు కూటమి మహిళలంతా కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ఇది కానీ ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా ఈ నిరసన అయితే కూడా వ్యక్తం చేస్తామని చెప్పి కూడా ఇటు కూటమి మహిళలు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV.